విద్యుత్ అక్రమ బిల్లుల నియంత్రణపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. బిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారు. అలాగే గ్రేటర్ పరిధిలో ఉన్న విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్ల లెక్కలు పక్కాగా తీయబోతున్నారు. అలాగే ప్రతి స్తంభానికి జియో ట్యాగింగ్ పెట్టేందుకు ప్రణాళికలకు సిద్ధమయ్యారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. గ్రేటర్ పరిధిలో ప్రతి కరెంట్ స్తంభాన్ని క్యూఆర్ కోడ్తో జియో ట్యాగింగ్ చేయబోతోంది జీహెచ్ఎంసీ. ఎన్ని కరెంట్ పోల్స్ ఉన్నాయో లెక్క తేల్చే పనిలో పడింది. బల్దియా పరిధిలో 9,103 కిలోమీటర్ల రోడ్లు ఉండగా 5,48,000 స్ట్రీట్ లైట్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య ఆధారంగానే ప్రతిసారి టెండర్లు వేసి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అయితే కొన్ని నెలలుగా సిటీ పరిధిలో చాలా చోట్ల స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో అసలు ఎన్ని లైట్లున్నాయి, ఎన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయనే విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భరతి ఆరా తీశారు. 5.5 లక్షల స్ట్రీట్ లైట్లు ఉన్నాయని అధికారులు చెప్పడంతో గ్రేటర్లో ఎన్ని పోల్స్ ఉన్నాయో లెక్క తేల్చాలని ఆదేశించారు. దీనికోసం ఓ సర్వే చేయించారు. ఇందులో స్ట్రీట్ లైట్ల మెయింటెనెన్స్ సరిగ్గా లేదని తేలింది. అలాగే బల్దియాలో ఒక్కో ఏరియాలో ఎన్ని ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయి, అందులో జీహెచ్ఎంసీకి చెందినవి ఎన్ని అనే లెక్కలు కూడా తీస్తున్నారు. అయితే ఎలక్ట్రికల్, టెలిఫోన్ డిపార్ట్మెంట్కు చెందిన స్తంభాలకు కూడా స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి లెక్కలు తారుమారు చేశారని, లేని లైట్లకు బిల్లులు వేశారని ఆరోపణలు వచ్చాయి. భారీగా అక్రమాలు జరిగాయని తేలడంతో వాటికి చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్లో లైట్ల లెక్క తేల్చిన తర్వాత కొత్త టెండర్లు పిలిచి వేరే సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్త వారికి అప్పగించే ముందు స్ట్రీట్ లైట్లు ఎన్ని ఉన్నాయో తేల్చి వాటికి క్యూఆర్ కోడ్ కేటాయించి ఆ కోడ్ ఆధారంగా జియో ట్యాగింగ్ చేయనున్నారు. దీనివల్ల ప్రతి పోల్ వివరాలను హెడ్ ఆఫీస్ నుంచి పర్యవేక్షించొచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా పోల్స్ దగ్గర వైర్లు, లైట్లు ఏవి పాడైనా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్కడ పనులు చేశారా లేదా అన్న వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. పూర్తిగా జియో ట్యాగింగ్ అయిన తర్వాత నిర్వహణ కోసం టెండర్లకు వెళ్లే అవకాశం ఉంది.